ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మీరిచ్చిన అమ్మాయి అబ్బాయి జాతకాల్లో గణాలు బలాలు అన్నీ చక్కగా కుదిరాయి. వచ్చే నెల 26వ తేదీ అంటే విజయదశమికి తరువాతి రోజు నిశ్చితార్థానికి ముహూర్తం చాలా దివ్యంగా ఉంది. ఏంటే వేండా బోండందానా, ఈ రోజు నిన్ను నొరికి పోగులు పెడతాను. ప్రియా ప్రియా, అయ్యో నానేం చేస్తనే ఇంత బాడీని చాకిరేవులో క్లాత్ మాదిరి కొడుతుంటివే. క్లాత్ మాదిరి కాదే, నీ బాడీని చికెన్ షాప్ లో కోడి మాదిరి పీసి పీసులుగా చేయాలి. ప్రియా ప్రియా ప్రియా, వేండ ప్రియా, వదిలేదే లేదు నిన్ను. దిక్కుమాల ఐడియా ఇచ్చి నేను కష్టపడి విడదీసిన వాళ్ళని ఈజీగా ఒక దగ్గరికి చేర్చావే నువ్వు. నా వైపు టెంప్ట్ అవ్వాల్సిన బావని యూ టర్న్ తీసుకుని దాంతో పూజలో కూర్చునేలా చేస్తావే నువ్వు. కోకి పిన్ని, నీ ఓవర్ యాక్షన్ వల్ల ఈ రోజు గుళ్ళో కావేరికి బావే దేవుడు బాబని తెలిసిపోయింది. అయ్యో, దీనివల్ల కావేరిలో ఎలాంటి ఫీలింగ్స్ ఊపిరి పోసుకుంటాయో, ఎలా అది రియాక్ట్ అవుతుందోనని వణుకు మొదలైందే నాకు. అక్కడ ఆ ఎఫెక్ట్ సరిపోదన్నట్టు ఇక్కడ ఇంట్లో అందరికి మ్యాటర్ అంతా లీక్ చేసి చిన్న విషయానికి బావతో నన్ను చీకొట్టించావు కదే. నిన్ను దేంతో కొట్టాలో కూడా నాకు అర్థం కావట్లేదు. వేండ వేండ ప్రియా, నీకు దండం పెడతాను ప్రియా. నాన్నొరు టెంపుల్లో క్యూట్ సీన్ దా ప్లాన్ చేశాను, కానీ అది ఇంత మాదిరి బోయపాటి సినిమా మాదిరి రక్తపాతానికి దారి తీనని ఎక్స్పెక్ట్ దా చేయలేదు పొన్ను. టింగ్ టింగ్ పనికి మళ్ళ కాకి పిన్ని, ఇంకొకసారి క్యూటు ఫ్రూటు అంటూ పిచ్చి పిచ్చి సలహాలు ఇచ్చావంటే ఇంక నీకు వార్నింగ్లుండవు. నీ చిట్టి గ్యాంగ్ చేతిలో చితికిపోతావు, జాగ్రత్త. వేండ, ఇంకోసారి నా టంగు స్లిప్పులు ఇంత మాదిరి ట్విస్టులు ఫేస్ చేసేదే వద్దు. వాయిదా మూసుకుందును, నాకుదా మూడకుండా చూసుకుందును. ఏంటి నా పరిస్థితి ఇప్పుడు? మీరిచ్చిన అమ్మాయి అబ్బాయి జాతకాల్లో గణాలు బలాలు అన్నీ చక్కగా కుదిరాయి. వచ్చే నెల 26వ తేదీ అంటే విజయదశమికి తర్వాత రోజు నిశ్చితార్థానికి ముహూర్తం చాలా దివ్యంగా ఉంది. హాస్పిటల్ బిల్లు సంగతి ఏంది? మన తాను ఉన్నాయా? బిల్లు మిమ్మల్ని చేర్పించిన సారే కట్టేశారు. చాలా థ్యాంక్స్ సారు, దేవుడు లెక్కొచ్చి మా గంగని కాపాడారు. ఇప్పుడు తను ఓకే కదా? సంతోషంగా ఉంది సార్. నువ్వు క్షేమంగా ఉన్నావు కదా? నేను సంతోషంగా ఉన్నాను. అవసరాలకు ఉపయోగపడుతుంది. ఈ డబ్బు ఉంచమ్మా. అయ్యో వద్దు సారు, సాయం కోసమేగా ఫోన్ చేశారు. ఇది ఉంచు, తీసుకో. అయినా నేను దేవుడు బాబు ఏంటి? నా పేరు. మీ పేరు ఏదన్నా కావచ్చు, మీరు మాకు దేవుడు బాబే కదా. నా గుండె చప్పుడు నీతో పంచుకోకుండా
ఇంకా బతకలేనేమో అనిపిస్తుంది. ఐ లవ్ యూ కావేరి. మాకు జీవితాన్ని ప్రసాదించిన దేవుడు బాబే అర్జున్ బాబుని తెలుసుకున్నాక ఇప్పుడు ఎలా బాబు నేను మీ మనస్సు నుండి దూరంగా వెళ్ళిపోవడం? ఇప్పుడు నేను ఎలా స్పందించాలి దేవుడు బాబు? అర్జున్ బాబునే మర్చిపోయే శక్తి లేని నేను దేవుడు బాబుని ఎలా మర్చిపోగలను? ప్రేమ బంధాన్ని మర్చిపోవుడే మరణమంతా కష్టమైతే ఆ ప్రేమ రుణబంధమై ఈ గుండెకి సంఖ్యలు వేస్తే నేనేమైపోవాలి దేవుడు బాబు? ఏమైపోవాలి? అమ్మా, నువ్వు నా మీద ఎంత కోపంతోనే ఉన్నావో నాకు తెలుసమ్మా. నేను చేసిన పని నీకు నచ్చదని నాకు ముందు నుంచే తెలుసమ్మా. కానీ అక్క దగ్గర కావాలని నిజం దాసి తప్పు చేసాడు ఫస్ట్ నుంచి నాకు ద్రోహం లెక్కనే అనిపిస్తూ వచ్చిందమ్మా. ఇవాళ నేను నీతోని గుడికి కూడా ఎందుకు వచ్చిందో తెలుసా అమ్మా? దేవుడు బాబే అర్జున్ బాబాని ఎట్లన్నా అక్కకి తెలిసేలాగా చెయ్యాలని. కానీ ఆడ నువ్వు నన్ను ఆపగలిగినవేమో, కానీ దేవుడు మాత్రం అక్కని దేవుడు బాబుని కలపాలని చూసిండు. అమ్మా, శివ బావతోని అక్క పెళ్లి చేయాలని నువ్వు సంకల్పించుకున్నావు. కానీ అక్క ప్రేమ గురించి తెలిసినాక కూడా నువ్వు గదే పని చేస్తున్నావంటే అది నాకు చాలా పెద్ద తప్పు లెక్క, పాపం లెక్క అనిపించిందమ్మా. అందుకే అమ్మా, నువ్వు నన్ను తిట్టినా ఏం చేసినా సరే ఈ నిజం అక్కకి తెలిసేలా చేయాలని నేను ఎలా డిసైడ్ అయ్యి గుడికాడికొచ్చినా. ఎట్లన్నా బావ నొప్పించి అక్కని అర్జున్ బాబుని ఒకటి చేయాలని నేను అనుకున్నానమ్మా. అమ్మా, నువ్వు కూడా అక్క సంతోషాన్నే కదమ్మా కోరుకుంటావు. అక్క సంతోషంగా ఉండాలంటే ప్రేమించిన అర్జున్ బాబునే కదమ్మా పెళ్లి చేసుకోవాలా? చిప్పటికైనా మించిపోయింది ఏముందమ్మా? జరిగింది బావతోనే చెప్తే అర్థం చేసుకుంటాడు కదమ్మా. నువ్వనుకుంటే ఈ పని ఎంతసేపు చెప్పు? అమ్మా, బాబు బతికుంటే అక్క మనసులో ఎవరున్నారని చూసేటోడు, కానీ ఇట్లా చేసేటోడు మాత్రం కాదమ్మా.